సంబంధించి ఎంతో మంది పెద్దలు ఉన్నారు, వేదిక మీద ఉన్నారు, వేదిక ముందున్నారు. ఈరోజు వేదిక మీద కూర్చున్న పెద్దలు కూడా పార్టీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జెస్ మాత్రమే వేదిక మీద ఉన్నారండి. అంతే తప్పితే వీరు మాత్రమే పెద్దలని కాదు, ప్రతి ఒక్కరూ 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గురించి నాన్నగారితో ప్రయాణం చేసిన పెద్దలు కూడా ఉన్నారు. స్థలభావం వల్ల క్లస్టర్ ఇన్ఛార్జీలతో మాట్లాడించాలని తప్పితే ఇంకొకటి లేదు. ఇక పలాసకు సంబంధించి వచ్చే 5 సంవత్సరాలు ఇక్కడున్న పెద్దల సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చెయ్యబోయేది ఈ పెద్దల ముందే వీళ్ళకి మాట ఇస్తూ 3 సంవత్సరాల లోపల పూర్తి చేస్తానని మీ అందరి ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, ఈ మాటలు మాట్లాడుతుంటే మమ్మల్ని లైవ్ చూస్తున్న వైఎస్ఆర్పీ నాయకులకి మౌలిక సదుపాయాలు అంటే ఏంటో అర్థం అయ్యి ఉండదు. కానీ మున్సిపాలిటీ నుంచి మొదలు పెడితే ప్రతి వార్డుకి శుభ్రమైన మంచినీరు, వార్డులో రోడ్డు, స్వచ్ఛమైన శానిటేషన్ తోని ప్రతి వార్డుకి మౌలిక సదుపాయాలతో మా తెలుగుదేశం పరిపాలన మొదలవుతుందండి. చెప్పడానికి చాలా సులువుగా ఉంటది. మంచినీరు, రోడ్డు, శుభ్రత, ఈ మూడే ఈరోజు పలాస మున్సిపాలిటీలో లేవు. వేసవ కాలం నీటి ఎద్దడికి ఈరోజు చాలా మంది ఆడపిల్లలు రాలేదు, వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఉదయం లెగిస్తే మంచి నీటితో అవసరం లేని పని లేదు. అందులో ఇంట్లోని స్నానాలు చేసి టిఫిన్ తిని బయటకు వెళ్ళిపోయే పురుషులకు భగవాన్ గురించి నాకు తెలియదు, కానీ ఆడపిల్లలు కాబట్టి 10 నిమిషాల మోటార్ ఆగిపోతే బట్టలు ఎలా ఉతకాలి, వంట ఎలా వండాలి, గిన్నెలు ఎలా కడగాలని ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది. చెప్పడం చాలా ఈజీ, మంచినీళ్ళే కదా అక్కడ బొబ్బే ఉంది. మంచినీళ్ళు, రోడ్డు, స్వచ్ఛత ఇవి ఎప్పుడు ఉండేవి. ఈరోజు నిజంగా మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను, ఈ 3 మౌలిక సదుపాయాలు పలాస మున్సిపాలిటీలో ఈరోజు ఉన్నాయా? ఎక్కడా లేవు. గతంలో 2-3 రోజులు ఇబ్బంది అయినా నీరు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ 10 రోజులకు ఒకసారి నీరు వస్తూ ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ రోజు నేను వార్డుల్లోకి వెళ్తే తెలుస్తుంది. అందుకే ముందే చెప్పాను, గాల్లోని మేడలు కట్టను, ఎయిర్పోర్ట్లు తీసుకొస్తాను, హార్బర్లు తీసుకొస్తాను, షిప్పులు తీసుకొస్తానని చెప్పడం లేదు. పలాస మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డు 31 వార్డుల్లోని 6 నెలల లోపల ప్రతి వార్డుకి మంచినీరు, రోడ్డు, శుభ్రత, ఈ 3తోని మా పరిపాలన మొదలవుతుంది. రెండోది, పలాస మున్సిపాలిటీలో ముఖ్యంగా మనకి మొన్న వచ్చినప్పుడు లోకేష్ గారి చేతి కూడా మాట ఇప్పించారు. రేపు ఉదయం 25వ తారీఖు రాబోతున్న చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు చెప్తారు. 3 సంవత్సరాల లోపల మనం ఆఫ్షోర్ పూర్తి చేసుకునేటట్లయితే ఖచ్చితంగా ఇంకొక 15 సంవత్సరాల వరకు ఇటు పలాస, అటు వజ్రపుకొత్తూరు, పలాస మున్సిపాలిటీలోని తాగునీరుకి, సాగునీరుకి ఎటువంటి ఇబ్బంది ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలోని హాఫ్ షోర్ అన్నది ఈ రోజు అప్పటి వరకు పూర్తయింది కూడా తెలుగుదేశం హయాంలోనే. ఆ రోజు నుంచి 5 సంవత్సరాలు ప్రతి బడ్జెట్ లో బడ్జెట్ అయితే పెరుగుతుంది, కానీ అక్కడ ఒక ఇటుక కానీ, ఒక తట్టెడు మట్టి కానీ, సిమెంట్ కానీ పోసిన పాపాన్ని ఎవరు పోలేదు. మళ్ళీ అది పూర్తయ్యేది తెలుగుదేశం హయాంలోనే. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీకాకుళం సభలో చెప్పారు, కలగానే ఉండిపోయింది వైసీపీ పాలనలో. రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అక్కడ ఫ్లైఓవర్ పూర్తి చేస్తూ, రైతు బజార్ పూర్తి చేస్తూ, పలాసలో ఉన్న ఇప్పటికి ఓన్లీ హాస్పిటల్ మాత్రమే కట్టి ఇక్కడున్న కిడ్నీ డయాలసిస్ మిషనరీ అక్కడ తీసుకెళ్లి డయాలసిస్ మాత్రమే చేస్తున్న పలాస కిడ్నీ హాస్పిటల్ ని పలాస రీసెర్చ్ సెంటర్ గా మార్చేది కూడా రేపు ఉదయం వచ్చే తెలుగుదేశం పార్టీ. అలాగే మందస మండలానికి సంబంధించి గతంలోని తెలుగుదేశం హయాంలో శివాజీ గారు చేసిన దామోదర్ సాగర్, కలింగదల, డబార్సింగికి ఈ రోజు రిపేర్లు అవసరం ఉన్న అక్కడ ఉన్న ప్రతి రైతాంగానికి తెలుసు. తెలుగుదేశం పార్టీ ఏ రోజుకున్నా ముఖ్యంగా సాగునీరుకి, రైతాంగానికి ఎప్పుడు ప్రాముఖ్యత ఇస్తూ వచ్చింది. దాని తాలూకు ఫలితమే ఈరోజు ఒక ఎమ్మెల్యేగానే శివాజీ గారు సాధించిన తాగునీటి ప్రాజెక్టులు. వాటికి ఈరోజు రిపేర్లు ఉన్నా కూడా ఈ 5 సంవత్సరాల కనీసం అక్కడ రూపాయి కూడా మరమ్మతులు చేసిన పాపాన్ని పోలేదు. ఆ 3 రిపేర్లతో పాటు మన హయాంలోనే శంకుస్థాపన చేసి ఫండ్స్ తీసుకొచ్చిన జంతికొండ కూడా అలాగే కలగానే ఉండిపోయింది వైఎస్ఆర్పీ పాలనలో. మందస మండలానికి సంబంధించి ఆ జంతికొండ ప్రాజెక్ట్ కూడా మనం పూర్తి చేసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే ఇంకా
వజ్రకొత్తూరు మండలానికి సంబంధించి ఈరోజు బెండి నుండి పూండి మీదుగా నవపాడు వెళ్ళే డబుల్ రోడ్డుని మొదటి ప్రాధాన్యత కింద పూర్తి చేస్తాము. అలాగే అసంపూర్తిగా నువ్వల్రేవు వంతెన కట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు చరిత్ర మార్చాలని చూసినా ఎవరు చరిత్ర మార్చలేరు. కనీసం దాని ప్రొసీడింగ్స్ పూర్తి చేసిన అతి గతి లేదు మంత్రినని చెప్పుకునే అప్పలరాజు గారికి ఆ ప్రొసీడింగ్స్ పూర్తి చేయడంతో పాటు వజ్రకొత్తూరులో కానీ ఇక్కడ కానీ తాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది లేకుండా వంశధార ఎడమ కాలువ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఏ రైతు కూడా ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పడినట్టు తెలుగుదేశం హయాంలోని ఎప్పుడు ఇబ్బంది పడలేదు. వచ్చే తెలుగుదేశం హయాంలో కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. ఇక పలాస మండలం సంబంధించి ఆఫ్ షోర్ వల్ల దానికి ఉపయోగం ఉంది. అలాగే బరహాలగడ్డ ప్రాజెక్ట్ ని మొన్న మెలియాపుట్టిలో గొప్పిల్లోని అచ్చెన్నాయుడు గారు కూడా మాటిచ్చారు. ఆ ప్రాజెక్టు మనకి పాతపట్నానికి కలిసి చేయాల్సిన ప్రాజెక్టు. ఇవన్నీ కూడా రైతులకి సాగునీరు తాగునీరు. ఈరోజు మన సమస్య కూడా తాగునీరు సాగునీరుతోనే ఉంది. కాబట్టి మీ అందరికీ మాట ఇస్తున్నాను. వీటితో పాటు 3 మండలాల్లోని కూడా ఈరోజు గత 5 సంవత్సరాల్లో కూడా జీడిపప్పుకి జీడి పిక్కకి ఎటువంటి గిట్టుబాటు ధర లేక తితిలి తర్వాత ఈరోజు మంచి పంట సాగు వచ్చిన గిట్టుబాటు ధరలకు ఇబ్బంది పడుతున్న రైతు సోదరులకి మొన్న చంద్రబాబు నాయుడు గారి చేత మాట ఇప్పించాము. అంతకుముందు వచ్చిన లోకేష్ గారి చేత ఖచ్చితంగా రైతు జీడి పిక్కల రైతులకి గతంలో తెలుగుదేశం హయాంలో ఎలా అయితే వాళ్ళు సంతృప్తిగా చెందినట్టు మనకి ధర వచ్చాయో ఖచ్చితంగా ఆ ధర వచ్చేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చాలా మంది అంటారు వ్యాపారస్తులు ఇబ్బంది పెడతారని. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టమండి. 30,000 ఎకరాలు రైతుల ఇష్టంతో అమరావతికి తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఆయన అనుకుంటే ఉద్యానం జీడి పిక్కల సమస్య వ్యాపారస్తులకి ఇబ్బంది పెట్టకుండా తీసుకెళ్లే సమర్థత కూడా ఆయనకు ఉందని ఆయన ద్వారానే ఇక్కడ ఆ ఇబ్బంది తొలగిస్తారని మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఇక మీ అందరికీ ఇంతకుముందు చెప్పిందే ఆల్రెడీ డిఫెన్స్ అకాడమీ మీద మనకి మాట 2 పెద్దలు ఇచ్చారు. ఇటు